కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీకు చూపించబోయేది మంచి చేపలు అన్నమాట. చిన్న సైజు చేపలు. మనకి ఇలాంటివి ఎన్ని తిన్నా కానీ మనకి ఆరోగ్యానికి మంచిది అనమాట. ఇక చూసారా చేపలు, మనకి సైజు చేపలకి మనం అలాగే చింతకాయ మనం వేసి పులుసు పెడతాము. వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోనండి చేపలు మనకి ఇవి శుభ్రం చేసేసి చక్కగానే కొడుపది శుభ్రంగా కోసి శుభ్రం కొడుపులో ఉన్న కుళ్ళని తీసేసి ఉప్పు పసుపు వేసాను. అలాగే దీనికి మనకు కావాల్సినవి ఎంత ఉల్లిపాయ ఎంత పచ్చిమిరకాయలు పడతాయి చూడండి. ఇగో నేను 4 ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటికైతే ఒక 4 ఉల్లిపాయలు సరిపోతాయి. ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు మనకి. అలాగే దీంట్లోకి మసాలా మనకి ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, చిన్న లాంగ మొగ్గ, 2 లాలిక్కాయలు, 4 లాలిక్కాయలు, 2 లాంగ మొగ్గలు, కొద్దిగా సోంపు, చిన్నది దాల్చిన చెక్క, మనకి ఎల్లుల్లిపాయలు. మనకి ఇది మసాలా సరిపోద్ది అనమాట, బాగుంటుంది. ఓకేనండి. మనకి దీంట్లోకి ఇవి చింతకాయలు. మనకి ఈ చింతకాయలను చక్కగా ఉడకబెట్టుకుని దీంట్లోదే పులుసు తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ఓకేనండి. మనకి ఇదిగో పసుపు, సాల్ట్ తగినంత, కారం 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, 4 స్పూన్లు నూనె. మనకి నేను ఇప్పుడు ఉల్లిపాయలు చూపించాను కదా మీకు, ఈ 4 ఉల్లిపాయలు నేను కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, మసాలా చూపించాను కదా మీకు, ఇప్పుడు మసాలాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనండి. ఈసారి తయారు చేసే విధానం చూద్దాం. ఇవినండి మనకి చింతకాయలు ఈ మట్టికి చక్కగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే మనకి చెట్లు నేలబడి ఉంటాయి కదా, దుమ్ము అది బాగా పట్టేస్తాయి అనమాట. అదే మనం చింతపండు అయితే తొక్కలు తీసేస్తాం కాబట్టి గొడవ ఉండదు. ఇదైతే మనం ఇలాగే ఉడకబెట్టుకుని మళ్ళీ దీనికి జ్యూస్ తీసుకుని పోసుకుంటాం కాబట్టి దీంట్లో ఉన్న దుమ్ము మనకి కూరలోకి వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. నేను శుభ్రంగా కడిగి తెచ్చాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం నీళ్లు పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి నేను గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇవి మనం ఉడకబెట్టుకుందాం. చక్కగా మెత్తగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికి చల్లారిన తర్వాత చక్కగా ఇది మెత్తగా పిసికి మనం దీంట్లోంచి జ్యూస్ తీసుకుందాం. మూత పెట్టేసి ఉంచేసుకుందాం. ఈ లోపల మనం కూరకి కలగలుపు కూర కింద మనం చేసుకుందాం. ఉన్నాయన్నీ ఐటమ్స్ అన్నీ కలిపేసి ఉంచుకుందాం. అప్పుడు జ్యూస్ తీసుకున్నప్పుడు పోసుకుండేలాగా. ఓకేనండి. మనం మామూలుగా పొయ్యి మీద ఏం పెట్టట్లేదండి, గ్యాస్ వెలిగించలేదు, ఓన్లీ ఉత్తి మూగుడే పెడుతున్నాను నేను. ఎందుకంటే మీకు కలగలుపు కూర కూడా మనం ఎలాగైనా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి చేపలన్నీ వేసేస్తున్నాను నేను. ఇవన్నీ నేను శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు రాసి శుభ్రం కడిగాను. దీంట్లోనే ఉల్లిపాయ ముద్ద చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. అలాగే కారం నేను కూడా వేసేస్తున్నాను. పసుపు, అలాగే మనం సాల్ట్ మట్టికి తగినంత వేసుకోండి, చూసుకుని మీరు. అలాగే పచ్చిమిరపకాయలు, నూనె కూడా మనం డైరెక్ట్గానే మనం పోసేసుకుంటున్నాం. దీంట్లోనే మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, మసాలా అయితే కొంచెం దిబ్బు ముందు వేద్దాం. ఇందులో కొంచెం మరిగాక అప్పుడు వేస్తే బాగుంటుంది. ఇది చక్కగా మొత్తం అంతా మనకి చేపలకు అన్నిటికి ఇలా పెట్టిలాగా చక్కగా వేసుకుని ఇవి కూడా ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకుంటే మనకి జ్యూస్ తీసుకుంటాం కదా, ఈ జ్యూస్ మనం చింతకాయలన్నీ ఉడికి తర్వాత మనం పులుసు తీసుకుంటే లోపల చక్కగా వీటికి కూడా ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా
ఉప్పు అది పడుతుంది. ఈ లోపల చేప ముక్కలు కూడా పాడవ్వదు అనమాట. మనం చింతకాయలు ఈసారి ఉడికిన తర్వాత చక్కగా మనం పులుసు తీసుకుని పోసుకున్నాక అప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగించట్లేదు, ఓల్ని అన్నీ కలిపేసి ఉంచేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉంచేసుకుందాం. చింతకాయలు చక్కగా ఉడికాక అప్పుడు చల్లారిన తర్వాత పులుసు తీసి పోద్దాం. చూసారా చింతకాయలు చక్కగా ఉడుకుతున్నాయి. మనకి పగిలిని చూసారా, అంటే దీంట్లోంచి జ్యూస్ మనకి బయటకు వస్తుంది అనమాట, ఉడుకుతున్నట్టు అనమాట. మనకి ఇలా పట్టుకుని చూస్తే చక్కగా ఉడికిపోయి ఇంకోసారి మనం చల్లారి పెట్టేసుకుని అప్పుడు కొంచెం మెత్తగా పిసుకు జ్యూస్ తీద్దాం. మనకు ఆ కాయ మెత్త పెడితే సరిపోద్ది అనమాట. ఎందుకంటే పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఉడికి ఉడకనివ్వాలన్నమాట. మనం అన్ని చేపలన్నీ ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసి కలిపేసి ఉంచేసుకున్నాం కదా. జ్యూస్ తీసి పోసుకున్నాక అప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. మనం ఇదిగో పొయ్యి మీద గట్ట పెట్టకుండానే మనం దీన్ని డైరెక్ట్గా మామూలుగానే ఉంచేసుకున్నాం కలిపేసి. ఈసారి ఇది గ్యాస్ కట్టేద్దాం. ఇవి బాగా చల్లారనిచ్చాక అప్పుడు కొంచెం కలుపుకొని పోసుకుందాం. ఇదిగో మనకి చక్కగా చల్లారిపోయి ఈసారి మనం ఇలా కొంచెం మెత్తగా ఇలా నిలిపేసుకుని చక్కగా ఇలాగ జ్యూస్ లాగా ఇందులో ఉన్న పులుపు అంతా మనకి ఈ నీళ్ళలో దిగిపోద్ది అన్నమాట. మనకి పెంకులు ఇవి ఏమీ లేకుండా ఉడకెట్టుకుని దాంట్లో పోసుకుంటే చక్కగా మీకు చూసారా ఎలా చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం వడకట్టు దాంట్లో వేసేద్దాం. మళ్ళీ ఇందులోనే ఇంకొన్ని నీళ్ళు పోసి మళ్ళీ కొంచెం చక్కగా వచ్చేలాగా మళ్ళీ పిసుక్కుందాం. అలాగా మెత్తగా మనకు ఉడకనిచ్చి పొంగేటప్పటికి చక్కగా మెత్తబడిపోతాయి. ఎందుకంటే పచ్చికాయలు కొంచెం చిన్నగానే ఉంటాయి కదా. మనకు ఓన్లీ తొక్క మీద మనకి రావు ఉత్తునైతే. ఇలా ఉడకబెట్టేసరికి గింజ తొక్క తీరైపోద్ది. లోపల ఉన్న జ్యూస్ అంతా మనకి వేడి నీళ్ళకి చక్కగా వేడికి ఉడికిన దాని మీద దిగిపోద్ది అనమాట. చాలా బాగుంటుందండి ఇలాగా చింతకాయలతోటి. మనకి చాలు చూసారు కదా. మళ్ళీ అందులో పోద్దాం. చూసారా జ్యూస్ చక్కగా వచ్చేసింది మనకి. ఇవి కూడా మనం ఇంకా ఇందులో పులుపు అంతా పోయింది. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా అమ్మగారు ఇలా ఉడకపెట్టి పోసినప్పుడు ఇలా పై తొక్క వచ్చేద్ది అనమాట. చిన్నప్పుడు మీ తొక్కలు ఇలా ఒలిచేసుకునండి లోపల ఉన్న పప్పు తినేవాళ్ళు. చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడైతే మాకు తెలిసి తెలక అప్పుడు ఏదో బాగున్నదని తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఇందులో ఇది తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఇది ఒగరు ఉండటం వల్ల షుగర్కి కూడా మంచిదట. కానీ ఇది అయితే పప్పులు కూడా చాలా మంచిదండి. విత్తనం కూడా తినటం వల్ల. చిన్నప్పుడు ఇలాగా తెలిసిన తెలని కొన్ని ఆరోగ్యం తిండి కూడా తినేవాళ్ళం అనమాట అనిపిస్తుంది ఇప్పుడైతే. ఓకేనండి, ఈసారి మనం పులుసులో పోసేసుకుందాం. ఇందులో అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం నూనె అన్నీ కూడా వేసేసాను కదా. ఈసారి మనం ఈ పులుసు ఇందులో పోసుకుందాం. మనం చూసుకుని కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఈ పులుపు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ తర్వాత కొద్దిగా మళ్ళీ మనం పోసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు ఉడకబెట్టిందే కాబట్టి. లేదంటే వేరే దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు మనం. ఈసారి నేను కొంచెం పోసి కొంచెం ఉంచాను. మనం ఇప్పుడు చక్కగా ఒక మరిగినిచ్చాక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి గరిటె పెడుతున్నాను. లేదంటే మామూలుగా అయితే మట్టుకు మనం ఆ సైడ్ ఈ సైడ్ కొట్టుకుని ఊపుకోవాలి. పులుపు చూసి అప్పుడు ఒక్క మరగనిచ్చాక పులుపు చూద్దాం. ఎందుకంటే పులుపు అన్నట్లకి పడదు కాబట్టి ఈసారి మనం గ్యాస్ వెలిగించుకొని
ఈసారి మనం గ్యాస్ వెలిగించుకుని పెట్టుకున్నాం కదా, మనకు లూజు ఎంతవరకు ఉండాలో చూసుకుని చూద్దాను. ఇప్పుడు ఇలా చూసాము. ప్రస్తుతానికి అయితే ముందు ఒకసారి మనం చూద్దాం పులుపు ఎంతవరకు సరిపోయింది అన్నది. మనకు కొంచెమండి కొంచెం తెలుస్తుంది. పులుపు అయితే ఇప్పుడు సరిపోయిందండి. మనం ఏంటంటే ఇప్పుడు ఈ జ్యూస్ కొంచెం చక్కగా ఉంది కదా, కొద్దిగా వాటర్ పోసుకుని మరగనిద్దాం. మనం దింపేసరికి ఈ టైప్లో ఉంటే బాగుంటుంది అన్నమాట. మనం మళ్ళీ ఒకసారి ఏమన్నా పులుపు ఏమన్నా పడితే తర్వాత వేసుకుందాం. మనం ముందు ఒక మరగనిద్దాం. నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈసారి మరగనిద్దాం. మూత పెట్టేసి ఉంచేసి చక్కగా మరగనిద్దాం. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. చూసారా చక్కగా మరగట్టేసింది. మనం కొంచెం ఉప్పు చూద్దాం. కొద్దిగా ఉప్పు పడుతుంది. ఒక స్పూను మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. మీకు చూసుకుని వేసుకోండి తగినంత. మనం గరిటె ఊరికే పెట్టకూడదండి. చేపలకి మనం కొంచెం ఇలాగ అనుకుందాం. చూసారా మంచి కలర్ఫుల్గా మంచి సువాసన వస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మనం కొంచెం మరుగెట్టింది కదా, ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం. ఈసారి అలాగా మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మరగనిద్దాం. చేపలు చిన్న చేపలే కాబట్టి మనకి ఎక్కువసేపు మరగక్కర్లేదు. ఎక్కువసేపు ఉడికిన కాడి నుంచి మొత్తం ముక్కలన్నీ కొంచెం పేసులాగా అయిపోతాయి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. అండి ఇది చూసారా చక్కగా మంచిగా మనకి దగ్గర పడింది. ఇంకొంచెం దగ్గర పడినిద్దాం. చూసారా చక్కగా మనకి కూర దగ్గర పడిపోయింది. మనకి ఇలాగ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం దింపి చల్లారేటప్పటికి మనకి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా మనకి చేపలు చక్కగా రెడీ అయిపోయినాయి. ఇందులో వేస్తున్నాం చూడండి. మంచిగా చక్కగా చూసారా చేపలు చిన్న చేపలు అన్నమాట. ఇవి మనకి ఇలా కలగలుపు కూర కింద మనం ఇలా పెట్టుకుని ఇలా వేసుకుంటే మనకి చేపలు కూడా ఇడిపోవన్నమాట. గ్యాస్ కట్టేసుకున్నాం. అలాగే ఇందులోని కొంచెం వేసేసుకుని కొత్తిమీర కరివేపాకును చూసారు కదా. మీకు తయారు చేసే విధానం అలాగే మనం ఉండే విధానం కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాం టేస్ట్. బెళ్ళగా కుదిరిపోయిందండి. అంతానే చక్కగా చాలా బాగుంది. చూసారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తయారు చేసే విధానం అన్నీ చూపించాను. ఓకేనండి. మీకు నచ్చితే కనుక మీ బంధువులకి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే మీకు ఏ ఐటమ్స్ చేసినా మీ ఫోన్లోకి వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తా. బాయ్.